ఈ మధ్య నేను ఒక చిన్న చిట్కా చెప్పాను. తల్లి ఏడుస్తా ఉంది, బిడ్డను వదిలేస్తానంటున్నారు, అత్త మామలు వేధిస్తున్నారు, పెళ్ళై 3 సంవత్సరాలైన సంతానం ఏంటో పాస్టర్ గారు ప్రభు చేయట్లేదు, ఏడుస్తా ఉంది తల్లి. నేను చెప్పిన చిట్కా ఏంటో తెలుసా? ప్రభు చేస్తారమ్మా, అదే చేయలేదు 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 అనుకోవడం కంటే కూడా, ప్రభువా నువ్వు నన్ను ప్రేమించి నాకు సంతానాన్ని ఇచ్చావు, ఆ పిల్ల నా బిడ్డ, నన్ను ప్రేమించి నాకు ఇచ్చావు కదా, దాన్ని కూడా ప్రేమించి దానికి సంతానమే ప్రభువా, నీకు అసాధ్యమైంది ఏం లేదు ప్రభువా. అర్థమైందా మీకు? అర్థమైందా? నా కొడుకు పనికిరాడు, వాడు చేతగానోడు, నేనైతే నేను ఏదో చేశాను, వాడు పనికిరాడు, వాడి వల్ల కాదు, ఏంటి ప్రభువా అని వాడి గురించి బాధపడకూడదు. నువ్వు చేయాల్సింది ఏంటో తెలుసా? చదువు సంధ్యలు లేని నాకు మీరు ఒక మంచి ఉద్యోగం ఇచ్చి, లేకపోతే మంచి వ్యాపారాన్ని ఇచ్చి ఎంతగా నన్ను అభివృద్ధి చేసావు ప్రభువా, నా కొడుకు జీవితంలో కూడా మీరు చేస్తారు ప్రభువా, నాకంటే ఎక్కువ నా బిడ్డ జీవితంలో మీరు చేస్తారు ప్రభువా, మీకు అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా. ఇట్లా స్తుతించి చూడండి. చిట్కాలు ఇవన్నీ.